అందరికీ నమస్తే. వేములవాడ రాజన్న టెంపుల్కు భక్తులు కోడలు ఇస్తారు కదా, ఆ కోడలు పిట్టర్లాగా రాలిపోతున్నాయి. ఈ 15 రోజుల్లోనే దాదాపు 30 కోడలు చచ్చిపోయినాయంట. 2 డేస్లో 15 కోడలు చచ్చిపోయినాయంట. అసలు ప్రభుత్వం ఇప్పటిదాకా దాని మీద పెద్దగా స్పందించలేదు. తర్వాత దేవాదాయ శాఖ మంత్రి మేడం కొండా సురేఖ గారు అయితే కాంట్రవర్సీలో మాత్రమే స్పందిస్తారు. ఏంటి పొలిటికల్ కాంట్రవర్సీలు, సినిమా కాంట్రవర్సీలు, అంతేగాని ఈ రాజన్న కోడలు చచ్చిపోతే ఆమె ఇప్పటిదాకా స్పందించలేదు, కనీసం పరామర్శ కూడా పోలేదు. అసలు ఎందుకు చనిపోయినాయో ప్రభుత్వం ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయించే ప్రయత్నం కూడా చేయలేదు. రాజన్న కోడలు ఆకలితో చచ్చిపోయినాయి. ఆకలి, వానలు వచ్చినాయంట. ఆ సప్లై చేసే అతను, గడ్డి సప్లై చేసే అతను రోజు 6 ట్రిప్పులు సప్లై చేస్తాడంట. కానీ వర్షం కారణంగా 2 ట్రిప్పులు ఇచ్చినంట. తిండి లేక చనిపోయినాయి, తొక్కిసలాడ జరిగి చనిపోయినాయి. ఈ వార్త చూద్దాం. చూచకన్నా ముందు సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా. వేములవాడ రాజన్న టెంపుల్కు కోడలు ఇవ్వడం సాంప్రదాయం, అది మన మొక్కు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. తర్వాత ఈ కోడలు ఉండనికే 2 గోశాలలు ఉన్నాయట. 2 గోశాలలు, ఒకటి బస్టాండ్ దగ్గర ఉంటుందంట, ఇంకోటి తిప్పాపూర్ గోశాల. ఈ తిప్పాపూర్ గోశాలని ఇదంతా జరిగింది, ఈ ఘోరమంతా జరిగింది. అసలు ఆ వార్త బయటికి రానియకుండా చాలా ప్రయత్నాలు చేసింది తెలుసా. 30 కోడలు చచ్చిపోతే ఈ వార్త బయటికి పొక్కకుండా చాలా సీక్రెట్గా ట్రాక్టర్లో ఆ డెడ్ బాడీస్ తీసుకొని పోయి ఎక్కడో గుంత తీసి పూర్తి చేసే ప్రయత్నం చేస్తే, అది మీడియా ప్రతినిధులకు తెలిస్తే, వార్తలు రాస్తే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. అంత దొంగతనం ఎందుకు? వాటి ప్రాణమోనికి కారణం నిర్వాహకులు అంటే టెంపుల్ అంటే దేవాదాయ శాఖ అంటే గవర్నమెంట్. ఆ వార్త బయటకు వస్తే డ్యామేజ్ అవుతుందని రానియకుండా చేసిర్రు. వార్తలు మాత్రం బయటకు వచ్చినాయి. మొత్తం ఈ తిప్పాపూర్ గోశాలలో 500 కెపాసిటీ అంట. అంటే 500 కోడలు మాత్రమే ఉంచే అవకాశం ఉందంట. కానీ 1200 కోడలు ఉన్నాయంట. ఎందుకున్నాయని గానం అంటే, యాక్చువల్గా కోడలు ఎప్పటికప్పుడు ఈ కెపాసిటీ మించి వచ్చినప్పుడల్లా రైతులకు పంపిణీ చేస్తారు. కానీ అధికారులు, ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు ఇక మేము రికమెండ్ చేస్తున్న వాళ్ళకే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, మేము చెప్తాం ఇవ్వాలి, వాళ్ళు చెప్పరు, వీళ్ళు ఇవ్వరు. వాళ్ళకి ఏదో కావాలి, అది వస్తే వీళ్ళు చెప్తారు, అది వచ్చే వరకు ఇక్కడ ఉండాలి కదా. ఈ గోశాలనేమో నిండిపోయి తొక్కిసలాట జరిగింది. మొన్న వర్షాలు పడ్డాయి, 3-4 రోజులు వరుసగా. ఆ వర్షాలకు దానికి తిండి లేదు. ఆ సప్లై చేసే వాళ్ళు రోజు 6 ట్రిప్పులకు 2 ట్రిప్పులు వేసారంటే తక్కువైపోయింది గడ్డి. ఎండుగడ్డి, భక్తులు ఎండుగడ్డి ఇస్తారు, ఆ ఎండుగడ్డి కూడా తడిచిపోయింది, వానకి తడిచిపోయి ఖరాబ్ అయిపోయింది. లాస్ట్కు దానికి తిండి లేదు. వీళ్ళు మాత్రం మెక్కుతారు, ఫుల్గా మెక్కుతారు. అదే వేములవాడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా కొంతమంది పోయి 32,000 ఒక ప్లేట్ భోజనం చేసిండ్రు. తాజకృష్ణకి వెళ్ళి తెప్పించుకొని 100 మంది 32,000 ఒక ప్లేట్ భోజనం. 32,000 కనుక ఉంటే ఒక పేదోడు 3-4 ఏళ్ళు తింటాడు. 3-4 ఏళ్ళు ఒక పేద ఫ్యామిలీ తింటుంది. ఆ 32,000 ఒక పూట భోజనం చేసిండ్రు ఒక్కొక్కరు. నేను చెప్పేది ఒక ప్లేట్ 32,000, 100 మంది తిన్నారు అట్లా. ఆ మెకానిక్ వచ్చింది, కానీ ఆడ ఉన్న కోడలకు మాత్రం తిండి లేదు. దీనిలో ప్రభుత్వం కనీసం బాధ్యతగా ఒక విచారణ జరిపి దీనిలో బాధ్యులు ఎవరు, ఇంకోసారి జరగకుండా చూడాలి కదా. అసలు ఫస్ట్ ఈ 15 నిన్న చచ్చిపోయినాయి. అంతకన్నా ముందు ఒక 10 రోజులకెళ్ళి ఈ కార్యక్రమం ఇదంతా జరుగుతుంది. 15 డేస్కి వెళ్ళి నడుస్తుంది. ఇది 15 డేస్కి వెళ్ళి నడుస్తుంటే ప్రభుత్వం కనీసం తెలుసుకోలేకపోయింది. కనీసం ప్రభుత్వానికి తెలిసినా బయటికి చెప్పలేకపోయింది. దేవాదాయ శాఖ మినిస్టర్ ఏం చేస్తున్నారు మరి? వరుసగా నిన్న చచ్చిపోయినాయి 15, అంతకుముందు 15 చచ్చిపోయినాయి 10 రోజుల్లో. అవి చచ్చిపోతుంటే కనీసం ఎంక్వైరీ చేయించాలి కదా. అప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే కనీసం ఈ 15 బతికేది కదా, 15 కోడలన్నా. అంటే అవి మూగజీవాలే కదా, వాటికి ఓటు హక్కులు కూడా లేదు. వాటిని ఏం చేసినా మనకేం ఓట్లు వేయవు, అవి ఏం కాదనుకున్నారా? ఏమైందో గవర్నమెంట్ మాత్రం చాలా స్తబ్దుగా ఉంది. నిన్నటిదాకా అందాల పోటీలో బిజీగా ఉన్నారు అందరూ, కానీ అక్కడ కోడలు మాత్రం పట్టించుకోలేదు. నిర్లక్ష్యం రాజరాజేశ్వర టెంపుల్లో నిర్లక్ష్యం అడుగున కనిపిస్తుంది. అడుగున చూడమా, ఒక కార్యక్రమం జరిగిందని అంటే విఐపీల కోసం గంటలు ఆపుతారు భక్తులు గగ్గోలు పెడతారు, తిడతారు ఆడికొచ్చే విఐపీలని.
ఇట్లా టెంపుల్లో కూడా రాజకీయాలు స్టార్ట్ అయిపోయి టెంపుల్లో కూడా రాజకీయాలు చేసి లాస్ట్కు కోడెల ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం. ఆ బీజేపీ లీడర్లకు ఏమైందో పొద్దుగాలేస్తే మాది హిందూ తప్ప వేరే సబ్జెక్టే కాదంటారు. మరి దీనిలో గవర్నమెంట్ విమర్శించాల్సి వస్తుందని చెప్పి ఆ బీజేపీ లీడర్లు ఎవరు మాట్లాడతలేరు. పొద్దుగా లేస్తే వాళ్ళు ఏం జరిగినా మా సబ్జెక్ట్ కాదు, ఓన్లీ హిందూ ముస్లిం సబ్జెక్టే మాది అనుకుంటున్నారా? అంటే ఒక ముస్లిం అయినా ఏమైనా చేస్తే తప్ప బీజేపీకి సంబంధం లేదా? రాజరాజేశ్వరి టెంపుల్లో కోడలు చచ్చిపోతే కూడా కనీసం ఒక్క లీడర్ స్పందించలే. ఆ బీఆర్ఎస్ లీడర్ కూడా ఎవరు స్పందించలే, ఇప్పటిదాకా ఎవరు స్పందించలే. గోవులకు ఓటక్కు లేదు, అది ప్రాబ్లం ఇక్కడ. గోవుల కనుక ఓటక్కు ఉంటే ఖచ్చితంగా పోయి పరామర్శించాలి అందరూ పోయి. ఏమైందో కానీ ప్రభుత్వం ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అసలు తప్పు ఎక్కడ లేకపోతే అక్కడ 500 కెపాసిటీకి 1200 కోడలు ఉన్నాయంట. 1200 కోడలు ఉంటే చాలా ఎక్కువ ఉన్నట్టే కదా. ఏదో 500కు 10, 20 ఆటో ఇటో ఉన్నాయంటే నడుస్తాయి. అవేం మనుషులు కాదు కదా. ఈ ప్లేస్లో మీరు ముగ్గురు ఉండాలంటే ఉండనికే. అవి అక్కడనే పెండేయాలి, అక్కడనే టాయిలెట్ మొత్తం ఉంటుంది. మెయింటెనెన్స్ లేకపోతే బతకవు పశువులు. మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అన్ని పశువులు ఒక దగ్గర ఉన్నప్పుడు ఎంత మెయింటెనెన్స్ ఉండాలి. ఇది కాదన్నట్టు రేవంత్ రెడ్డి గారు నిన్నే ఒక స్టేట్మెంట్ చూసిన, ఒక 3 గోశాలను పెడతాం ఇళ్ళకెళ్ళి ప్లేస్ చూడండి అని చెప్పిండు. గోశాలలు పెడతారంట. ఉన్న టెంపుల్ ఆడ ఉన్న కోడలను కాపాడడానికి వస్తలేదు మనకు. ఆ కోడలనే మనం కాపాడలేకపోతున్నాము. ఉన్న గోశాలలో మెయింటెనెన్స్ లేదు రాష్ట్రంలో, కొత్త గోశాలలు పెడతారంట. ఏం చేయదలుచుకున్నారో ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళకే అర్థం కావాలి. గోశాలల గురించి చర్చించారు, దాని గురించి రివ్యూ చేసిర్రు. వేములవాడ టెంపుల్ గురించి ఒక్క స్టేట్మెంట్ ఎందుకు వేయలేదు గవర్నమెంట్? అసలు ఈమె ఎందుకుంది? ఉందా ఆమె పదవి నుంచి తీసేసినరా? దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారా రాష్ట్రంలో? లేకపోతే ఆమెను పదవికి తప్పిస్తామని చెప్పేస్తే ఆమె సైలెంట్ అయిపోయిందా? ఏమైందో కానీ ఇది మాత్రం భక్తులు చాలామంది బాధపడుతున్నారు. అరే ఇట్లా అయిపోయింది ఏంది? రాజన్న టెంపుల్లో కోడలు చచ్చిపోతే అది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. ఇది రాజకీయాలకు ముడిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్వరూ మాట్లాడకపోతే ఇక ఇట్టే జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటిదాకా నిర్లక్ష్యం వహించడంతో జరిగింది. ముందే పట్టించుకుంటే 10 ఏళ్ళు బతికేది. ఎనీవే ప్రభుత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.